ఇది ఈరోజు మీ పరిస్థితి, రేపు మీ పిల్లల పరిస్థితి. మన జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే ముందు మన నోరు మన కంట్రోల్లో ఉండాలి. మనం ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి నిద్ర కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇవి శరీర శక్తిని పెంచడంతో పాటు మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ఇప్పుడు చెప్పబోతున్న వాటిని జాగ్రత్తగా విని పాటించండి చాలు. శరీర బలాన్ని పెంచే ఇంటి చిట్కాలు. ఆయుర్వేదిక్ అప్రోచెస్ టు బిల్డింగ్ స్టామినా అండ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు చెప్పేది ఒకసారి ఊహించుకోండి. మీ ఇంట్లో లిఫ్ట్ పాడైంది, మీది సెకండ్ ఫ్లోర్. ఇక ఒక 10 మెట్లు ఎక్కారు, ఊపిరి అందలేదు, అలసట కమ్మేసింది, ఇక మరో అడుగు పడలేదు, కాళ్ళు లాగేస్తున్నాయి. అప్పుడేనా అనిపించింది, ప్రతిసారి ఎక్కే మెట్లే, కానీ ఈసారి ఎక్కలేకపోతున్నారు. ఇది మీ వయసు అయిపోతుందని చెప్పే సంకేతం ఒక్కటే కాదు, మీలో సరిపడా సత్తువ లేదు అని కూడా చెప్తోంది. ఇది ఈరోజు మీ పరిస్థితి, రేపు మీ పిల్లల పరిస్థితి. మరి ఏం చేయాలి? జిమ్కి వెళ్ళి కండలు పెంచాలా? విటమిన్ టాబ్లెట్లు మింగాలా? సత్తువ అంటే తిరిగిన కండరాలు, పెరిగిన ఛాతీ మాత్రమే కాదు. సత్తువ అంటే ఓపిక. మీ పనులు మీరు ఏకాగ్రతతో సమర్థవంతంగా చేసుకోగలగడం. అది సాధ్యమైన రోజే మీకు మీ సొంత వాళ్ళకి ఆనందం, సంతోషం. అలాంటి రోజుల్ని మీ జీవితంలో తప్పకుండా చూడొచ్చు. ఇప్పుడు చెప్పబోతున్న వాటిని జాగ్రత్తగా విని పాటించండి చాలు. మన జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే ముందు మన నోరు మన కంట్రోల్లో ఉండాలి. అది మనం తినే ఆహారం కావచ్చు, మనం మాట్లాడే మాటలు కావచ్చు. ఈ రెండిటిలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముందు ఆహారపు అలవాట్లు చూద్దాం. అనవసరమైన రోడ్ సైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ లాంటి వాటిని తినడం పూర్తిగా మానుకోండి. ఇంట్లో చేసే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, ముఖ్యంగా ఆకుకూరలకి, కూరగాయలకి. కూరగాయల్లో దోసకాయ, క్యాబేజీ, బీట్రూట్, క్యాప్సికమ్, బీన్స్ వంటివి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో విలువైన వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి, అలాగే ఫుడ్ డైజెషన్లో సహాయపడతాయి. ఇంకా మీ స్కిన్ ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తాయి. ఆకుకూరల్లో అయితే తోటకూర, పాలకూర, గోంగూర, బచ్చల కూర వంటివి తీసుకోండి. వీటిలో వైటమిన్ ఏ, వైటమిన్ సి, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో బోన్ హెల్త్ను బెటర్ చేస్తాయి, డైజెషన్లో సహాయపడతాయి, అలాగే మీ ఇమ్యూనిటీని కూడా మెరుగుపరుస్తాయి. ఈ ఆకుకూరలు, కూరగాయలతో పాటు గోధుమలు, బార్లీ, పాలు, నెయ్యి వంటి పోషకాహారంలో ఉండే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు శరీరానికి తగినంత శక్తినిస్తాయి. ఇవే కాకుండా మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో జ్యూస్ చేసుకొని ప్రతిరోజు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాటిలో మొదటిది వాము కషాయం. 1 గ్లాసు నీళ్లు తీసుకొని అందులో 1 టీ స్పూన్ వాము వేసి మరిగించుకొని కషాయం తయారు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఈ కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే శరీర బలం పెరుగుతుంది. రెండోది అరటిపండు, తేనె. అరటిపండు శక్తివంతమైన పళ్ళలో ఒకటి. ప్రతిరోజు ఉదయం 1 అరటిపండు ముక్కలుగా కోసుకొని దాంట్లో 2 చెంచాల తేనె వేసుకొని తినండి. ఇలా చేస్తే మీ శరీరంలో శక్తి పెరుగుతుంది, అలసట కూడా తగ్గుతుంది. మూడోది పాలకూర జ్యూస్. పాలకూరలో ఐరన్ ఇంకా ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఈ పాలకూరను జ్యూస్ చేసుకొని రోజుకి 1 గ్లాస్ తాగితే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక ఇంతకు ముందు చెప్పినట్లు మన కంట్రోల్లో ఉండాల్సిన మరొక విషయం మాట. మన జీవితమే దీనిపై ఆధారపడి ఉంటుంది. ఇవి సరిగ్గా రావాలంటే మన ఆలోచనలు సరిగ్గా ఉండాలి. అది యోగా వల్లే సాధ్యమవుతుంది. యోగాసనాలు, ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. దానితో పాటు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజు కొంత సమయం సూర్య నమస్కారం, వీరభద్రాసనం, నౌకాసనం వంటి యోగాసనాలను చేయడం వల్ల
శరీరంలో శక్తి పెరుగుతుంది. అలాగే రోజులో కొంత సమయం వ్యాయామం చేస్తే బాడీ ఫిట్గా ఉంటుంది. స్ట్రెస్, యాంగ్జైటీ వంటివి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీటితో పాటు మనం ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి నిద్ర కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజువారీ పనుల్లో అలసిపోయి గందరగోళ పరిస్థితుల్లో రాత్రి ఇంటికి చేరుకుంటాం. ఆ అలసటని, ఆలోచనలతో వచ్చే ఆందోళనని మర్చిపోయేలా మన శరీరాన్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ మరుసటి రోజు ఉత్సాహంగా పనులు చేయడానికి నిద్ర సహాయపడుతుంది. అందుకే రోజుకి కనీసం 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోమని చెబుతూ ఉంటాము. ఇక చివరిది హైడ్రేషన్. శరీరానికి సరిపడా నీరు తాగడం ద్వారా శక్తి నిల్వ ఉండటమే కాకుండా శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండేందుకు సహాయపడుతుంది. ఇది శరీరంలో టాక్సిన్స్ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఇలా ఇప్పటి వరకు చెప్పిన వాటిని అన్నిటినీ సరిగ్గా పాటిస్తే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ శరీరం కూడా అవసరమైన శక్తిని నిల్వ చేసుకొని దృఢంగా మారుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేసినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా శరీరం రోగాల పాలై నీరసపడుతుంది. అలాంటి సమయంలో శక్తివంతంగా ఉండడం చాలా కష్టం. ఈ పరిస్థితులను నివారించే కొన్ని మంచి ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వాటిలో అశ్వగంధ, శతావరి, పిప్పలి వంటివి ప్రధానమైనవి. ఇవి శరీర శక్తిని పెంచడంతో పాటు మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. అశ్వగంధ ఒక అడాప్టోజన్లా పనిచేస్తుంది. అంటే ఇది మీ శరీరం ఎలా రియాక్ట్ అవుతుందో అలా పనిచేస్తుంది. దీనివల్ల మన శరీరంలో శక్తి పెరుగుతుంది. శతావరి అనేది శరీరానికి తగిన పోషకాలు అందించడంలో, అలాగే స్టామినాని పెంచడంలో సహాయపడుతుంది. ఇక పిప్పలి ఔషధం మనలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ ఔషధాలతో పాటు పంచకర్మ చికిత్స కూడా శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. పంచకర్మ అనేది ఆయుర్వేదంలో ఉండే ఒక ముఖ్యమైన చికిత్సా విధానం. ఇది శరీరంలోని టాక్సిన్స్ని బయటికి పంపి శక్తిని, స్టామినాను పెంచడంలో సహాయపడుతుంది. ఇంకా అభ్యంగం, శిరోధార వంటి పంచకర్మ చికిత్సలు శరీరాన్ని రిఫ్రెష్ చేసి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కొన్ని ఏళ్ల క్రితం కరోనా అనే ఒక మహమ్మారి మన మీద విరుచుకుపడింది. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు నరకం కూడా చూశాయి. అలాంటి రోగం మళ్ళీ రావచ్చు. మళ్ళీ అలాంటి రోజులు మనకి ఎదురుపడవచ్చు. ఈసారి మనం సిద్ధంగా ఉండాలి. మన కోసం కాదు, మన వాళ్ళ కోసం. ఇది ఈ వీడియోలో మన టాపిక్. మరో వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు మీ ఆరోగ్యంపై ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి మా సహాయం పొందండి. మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్.